శ్రీమాత్రే నమః. భక్తి శంఖ ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాల్లో మరొక ప్రశ్న. స్వామి, మనం పూజలో సంకల్పం చెప్పుకుంటాం కదా, అది ఎందుకు చెప్తాము అని అడుగుతూ ఉంటారు. పూజలో సంకల్పం అంటే ఏమీ లేదండి, అది రాకెట్ సైన్స్ కాదు. అది మన భూగోళం యొక్క జియోగ్రఫీ, ఆ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాలే సంకల్పము. ఇవి ఎందుకు చెప్పాలండి అంటే, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధ్యర్థం పంచాంగమాకర్ణ్యకాం అని చెప్పారు. ఈ పంచాంగము అంటే ఇవే తిథి వార నక్షత్ర యోగ కరణాలు, అవే మనం సంకల్పంలో చెప్తాం. అలా చెప్పి దాని తర్వాత భరతఖండే మనం ఎక్కడున్నాము, మనం ఏ దేశంలో ఉన్నాము, ఏ ఖండంలో ఉన్నాము, అలాగే ఏ ఊరిలో ఉన్నాము, ఎక్కడున్నాము అని చెప్పేది సంకల్పం. ఈ సంకల్పాన్ని తర్వాత పక్కన పెడితే మనకి నిత్య నైమిత్తిక కర్మలు ఉంటాయి. నిత్య కర్మలు అంటే ఏంటయ్యా అంటే, ప్రతిరోజు మనం చేయాల్సినవే సంధ్యావందన, అలాగే బ్రహ్మచార్యత అగ్నికార్యము, గృహస్థైత ఉపాసన ఇత్యాది అర్హతలు ఉన్న వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అయితే వీటిలో గోత్రనామాలు అవసరం లేదు. ఇవి నిత్య కర్మలు అంటాం. వీటిని నైమిత్తిక కర్మలు ఉన్నాయి. ఆ నైమిత్తిక కర్మలు ఏంటయ్యా అంటే, మనం ఒకదాని నిమిత్తం కోసం చేస్తాం. నాకు సంతానం కావాలి కాబట్టి సంతాన వేణుగోపాలస్వామి హోమం చేసుకుంటున్నానండి. నాకు ఇలాగా ఒకళ్ళతో ఇబ్బంది ఉంది, ఆ శత్రువు నివారణ కోసం నేను శత్రు నివారణ హోమం చేసుకుంటున్నానండి. నాకేదో వివాహం కలగట్లేదు, వివాహ పాశుపత అభిషేకం చేసుకుంటున్నానండి అని చెప్తే అవి నైమిత్తికం అనమాట. ఒకదాని నిమిత్తం కోసం చేస్తాం కాబట్టి అవి నైమిత్తిక కర్మలు అన్నారు. లేదు, లోక కళ్యాణం కోసం నేను రుద్రసహిత చండీ యాగం చేస్తున్నానండి అంటే అది కూడా సంకల్పమే. కాబట్టి అక్కడ మీరు దేని నిమిత్తమైతే చేస్తున్నారో ఆ సంకల్పం చెప్పుకుని కార్యక్రమం చేయడం అనేదే సంకల్పం యొక్క ప్రాముఖ్యత. మీరు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారనుకోండి, ఎందుకు వెళ్తున్నారనే విషయం వాళ్ళకి తెలియాలి కదా. అలాగే పరమేశ్వరుడికి మనం ఇది చేస్తున్నాము అంటే పరమేశ్వరుడికి తెలియదా అని అడగచ్చు. కొంతమంది అతి తెలివి ఉన్నటువంటి విషయాలు పరమేశ్వరుడికి తెలుసు. ఫస్ట్ నీకు నమ్మకం కలగాలి కదా, నేను దీనికోసమే కార్యక్రమం చేస్తున్నాననే నమ్మకం ఫస్ట్ నీకు కలగాలి. కాబట్టి సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకొని మీరు కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.